నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజలే తనకు హైకమాండ్. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. గాజువాకలో ఇసుక లారీ బీభత్సం. అదుపు తప్పి జెరాక్స్ షాపును ఢీకొన్న ఘటనలో ఉక్కు ఉద్యోగి దుర్మరణం. జనవరి 1 నుండి విశాఖ నగరంలో సింగిల్ యూజర్ ప్లాస్టిక్ నిషేధం. మేయర్ హరివెంకట కుమారి వెల్లడి. 2024లో నగరంలో నేరాల సంఖ్య తగ్గింది. నగర పోలీస్ కమిషనర్ బాక్షి వెల్లడి. ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యమేనని, వాళ్లే తనకు హైకమాండ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా యలమందలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఒక్కరోజు ముందుగానే ప్రభుత్వం పింఛన్దారులకు పెన్షన్లు పంపిణీ చేసింది. పల్నాడు జిల్లాలోని యలమందలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. యలమందలో సారమ్మ ఇంటికి వెళ్లి ఆమెకు పింఛన్ పంపిణీ చేశారు. 2021లో ఆమె భర్త కరోనాతో చనిపోయారు. 2 పిల్లలను పోషించుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. సారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తారని సీఎం వెల్లడించారు. త్వరలోనే కేటగిరేషన్ జరుగుతున్నందున అందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. నీకు మళ్ళా కేటగిరేషన్ వస్తున్నాం. ఇప్పుడు మళ్ళా నువ్వు బాగా తెలివిగా ఉన్నావు, ఇంకా బాగా చదువుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితే జీవితాంతో సుఖపడతావు. కష్టపడతావా? నమ్మకమేనా? ఏంటో నువ్వు సెట్ అవుతావా? ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందా మనకు? అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను. ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను. అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టగలుగుతున్నాను. చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెండింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన పిల్లల పెళ్లి జరిగి అప్పుడు చాలా ఇదవుతుంది. గది స్లాప్ వేస్తుంది. ఓపిక లేక అంతే వదిలేదు. ఓకే రండి తీసుకున్నా. పింఛన్లు ఒక్కరోజు ముందే 31వ తేదీనే ఇస్తున్నామని, ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం చేస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారని, తనకు ఎవరూ హైకమాండ్ కాదని, 5 కోట్ల మంది ప్రజలే తన హైకమాండ్ అని చంద్రబాబు వెల్లడించారు. ఈ సంక్రాంతి పండుగ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది పేదల సేవలో అని ఒక ప్రోగ్రాం పెట్టాను. రేపు జనవరి 1, ఈరోజు డిసెంబర్ 31. ఇది మామూలుగా జనవరి 1 పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి 2వ తారీఖు ఇస్తాం అనుకుంటారు. నేను ఆ విధంగా ఆలోచించలా. నేను జనవరి 1వ తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా 31వ తారీఖున మళ్లీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాం. ఒక రోజు అడ్వాన్స్ గా మీ అందరికీ ఈ రోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ కార్యక్రమంలో పింఛన్లు అందుకున్న పేద మహిళలు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు కూడా వారి పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ మంచి చదువులు చదువుకోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. గాజువాక శ్రీనగర్ సుందరయ్య కాలనీలో ఒక లారీ బీభత్సం సృష్టించింది. ఇసుక లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో దుకాణాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఒక జెరాక్స్ షాప్ లో ఉన్న వెంకటరమణ అనే ఉక్కు ఉద్యోగి అక్కడికక్కడే మరణించాడు. సుందరయ్య కాలనీ బస్టాప్ జంక్షన్ నుంచి కొండపై నుంచి ఇసుక లోడుతో వస్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా ఉన్న జెరాక్స్ షాప్ లోకి దూసుకుపోయింది.
అప్పుడే దుకాణం వద్దకు వచ్చిన స్టీల్ ఉద్యోగి వెంకటరమణ ఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ ప్రమాదం నుంచి మరో యువతి త్రుటిలో తప్పించుకుంది. సమాచారం తెలిసిన వెంటనే గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. వెంకటరమణ మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు చెప్పారు. ఈరోజు 31 డిసెంబర్ 2024 అండి అన్ఫార్చునేట్ రోడ్ యాక్సిడెంట్ జరిగిందండి. విశాఖపట్నం సిటీ గాజువాక ఈ మండలంలో సుందరకోన బస్ స్టాప్ ఉందండి. ఆ సుందరకోన బస్ దగ్గర ఒక షాప్ ఉంది, ఐస్ క్రీమ్ జెరాక్స్ అది. ఆ షాప్ దగ్గరికి కస్టమర్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అనమాట, ఆయన వచ్చారు. అదే సమయంలో అప్పులో నుంచి ఒక లారీ ఫాస్ట్ గా వచ్చి షాప్ లోకి వచ్చిందండి. కస్టమర్ స్పాట్ లోనే అక్కడే ఆయన గుద్దడం వల్ల ఇంజరీస్ అవడం వల్ల చనిపోయారు. షాప్ కూడా డ్యామేజ్ అయింది. అయితే షాప్ లో లక్కీగా ఎవరు కూడా ఓనర్ గానీ ఎవరు లేరు, వాళ్ళు పక్క షాప్ లోనే ఉన్నారు లక్కీగా. అయితే ఈయన చనిపోవడం జరిగింది. దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. లారీ ఏంటి, అతని వివరాలు ఏంటి, అతను ఎలాగొస్తుందని. జనవరి 1వ తేదీ నుంచి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువులను విశాఖ నగరంలో నిషేధిస్తున్నట్టు నగర మేయర్ గోలుగాని హరివెంకట కుమారి చెప్పారు. 2020-24 సంవత్సరాలకు సంబంధించిన నివేదికను కొత్త సంవత్సరం సందర్భంగా ఆమె మీడియాకు వెల్లడించారు. పాత కౌన్సిల్ హాల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలన చేస్తామంటూ మీడియాతో కూడా ప్రతిజ్ఞ చేయించారు. కొత్త ఏడాదిలో అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. గతేడాది పరిశుభ్ర నగరంగా జీవీఎంసీకి అవార్డు రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. అంతకుముందు సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణలో 4వ ర్యాంకు సాధించామని మేయర్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహించేందుకు సమగ్రమైన ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇంతవరకు మెరుగైన పరిపాలన అందించామని చెప్పారు. అనేక జాతీయ స్థాయి అవార్డులను జీవీఎంసీ కైవసం చేసుకుందన్నారు. జనవరి నుంచి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నామని, హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, డిప్యూటీ మేయర్లు జియాని శ్రీధర్, కటుమూరి సతీష్లు పాల్గొన్నారు. అంతరాంగం కృషితో స్వచ్ఛ సర్వేక్షణలో మనము 2023-24లో కూడా 4th ర్యాంకును సాధించుకోగలిగాము. అంతేకాకుండా 3 సార్లు మనం వాటర్ ప్లస్ ధృవీకరణను, అలాగే 5 స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్ ను విశాఖ నగరం సొంతం చేసుకోవడం జరిగింది. 2020-24 స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజా సహకారంతో దేశంలోనే ప్రథమ పరిశుభ్ర నగర స్థాయిని మనం విశాఖ నగరం దక్కించుకోవడం కూడా జీవీఎంసీ కృషి చేసిందని తెలియజేస్తున్నాము. అలాగే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో జీవీఎంసీ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ 9.36 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను రిమీడియేట్ చేసి 33 ఎకరాలు భూమిని పునరుద్ధరించి, అలాగే 2000 మొక్కలను నగర పర్యావరణ దృష్ట్యా నాటడం కూడా జరిగింది. అంతేకాకుండా నగరంలో వార్డుల అభివృద్ధి కొరకు 98 వార్డులో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ స్థాయిని పెంపొందించుకునేటకు స్వచ్ఛత ఎకో వైజాగ్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఉత్తమ సేవలు కనబరిచిన పారిశుద్ధ్య కార్మికులను ప్రోత్సహిస్తూ వారికి రక్షణగా వ్యక్తిగత రక్షణ పరికరాల ఉపయోగం, నిర్వహణకు మార్గదర్శకాలతో కూడిన ఒక హ్యాండ్ బుక్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల విజయవాడలో జరిగిన వరద ముంపు ప్రాంతాల్లో మన కమిషనర్ గారు, అలాగే సిఎంహెచ్ఓ గారు, సహాయ వైద్యాధికారులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్స్, అలాగే వార్డు శానిటేషన్ కార్యదర్శులు 1500 మంది. ప్రశాంత నగరంగా ఉన్న విశాఖ బ్రాండ్ను కాపాడుతామని సిపి సంకప్రత బాక్షి అన్నారు. దాతల సాయంతో త్వరలో డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థను నెలకొల్పుతామని చెప్పారు. రాత్రిపూట కూడా డ్రోన్లతో నగరవాసులకు రక్షణ కల్పిస్తామని, నేరాలను అరికడతామని వెల్లడించారు. వార్షిక క్రైమ్ నివేదికను పోలీస్ బ్యారక్స్ లో ఆయన మీడియాకు వెల్లడించారు. తాను గుర్తింపు కోసం పనిచేయడం లేదని, కమిషనర్ గా తనకు ఉన్న అవకాశాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తున్నానన్నారు. గతేడాదితో పోలిస్తే నగరంలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. కొత్తగా 146 హోంగార్డులను నియమించుకోవడంతో పాటు 73 మంది మెడికల్ లీవ్ లో ఉన్నవారని తిరిగి విధుల్లోకి రప్పించినట్టు వెల్లడించారు. నగరంలో 7526 సీసీ కెమెరాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో 1042 పెట్రోలింగ్ పార్టీలను 26కు పెంచి నేరాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
సైబర్ క్రైమ్ స్టేషన్లలో సేవలు అందించడానికి పూర్తి సాంకేతిక నైపుణ్యం ఉన్న 14 మంది హోంగార్డులను నియమించుకున్నామని, ఈ కొత్త సంవత్సరంలో యాచక హిజ్రా రహిత నగరంగా విశాఖను మార్చబోతున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం ఎలక్షన్ జరిగింది. సో ప్రీ ఎలక్షన్, ఎలక్షన్, పోస్ట్ ఎలక్షన్ చాలా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అందుకే ఈ సంవత్సరం ఎఫ్ఐఆర్ సంఖ్య లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ, కానీ క్రైమ్ మాత్రం పెరగలేదు. అది మన వైజాగ్లో అందరికీ తెలుసు, క్రైమ్ ఇంతకు ముందు కంటే తగ్గింది. నెక్స్ట్ బాడీలీ ఆఫెన్స్ చూస్తే కూడా మర్డర్స్, మర్డర్ ఫర్ గెయిన్, కల్పబుల్ హోమిసైడ్, కిడ్నాప్, అబ్డక్షన్, హార్ట్ స్లైట్లీ పెరిగింది, కానీ మిగతా మర్డర్స్, మర్డర్ ఫర్ గెయిన్, కల్పబుల్ హోమిసైడ్, రాయటింగ్, కిడ్నాప్, అబ్డక్షన్ అన్ని తగ్గినాయి. నెక్స్ట్ బాగుందా? సో లాస్ట్ 6 months లో కొన్ని ఇనిషియేటివ్స్ మేము తీసుకున్నాము క్రైమ్ రేట్ తగ్గించడానికి. అందులో ఇన్స్టాలేషన్ ఆఫ్ సిసి కెమెరాస్ 7,526 సిసి కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం, 1,442 లైట్స్ చీకటి ఉన్న చోట ఇన్స్టాల్ చేయడం, నైట్ పెట్రోలింగ్ పార్టీస్ పెంచేసి 126 చేయడం, కొత్త హిస్టరీ షీట్స్ 272 ఓపెన్ చేయడం, ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ బాగా పెంచడం, బుషెస్ క్లియరెన్స్ 1,272 ఏరియాస్లో, ప్లస్ మీటింగ్ విత్ పబ్లిక్ 3,836 3,836 అండి. అవేర్నెస్ పెంచడం, అవగాహన కల్పించడం. నెక్స్ట్ కాన్విక్షన్, సైబర్ క్రైమ్ చూస్తే మేము అవగాహన కల్పిస్తున్నాం. చూడండి, కేసు సంఖ్య తగ్గిపోతుంది, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రోజన్ నంబర్ పెరిగిపోయింది, టోటల్ అమౌంట్ ఫ్రోజన్ బాగా పెరిగిపోయింది, టోటల్ అమౌంట్ రిఫండెడ్ చాలా పెరిగిపోయింది. ఈ కొత్త సంవత్సరంలో ఇంకా బెటర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రాఫిక్. నెక్స్ట్ మనం సైబర్ క్రైమ్ గురించి ఒకటి మ్యూల్ అకౌంట్ ఐడెంటిఫై చేసి ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ని అరెస్ట్ చేయడం, బ్యాంకర్స్తో మీటింగ్ చేసి మనం వాళ్ళకు చెప్తున్నాం, కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే మీరు డబ్బు రిటర్న్ ఇప్పించండి, బాధితులకు రిటర్న్ ఇప్పించండి. కోర్టు దగ్గరికి కూడా పోయి ఆర్డర్ తెప్పిస్తున్నాం. ఫస్ట్ ఎవర్ సైబర్ క్రైమ్ రిఫండ్ మేనా జూలై 2021లో జరిగింది. ఇంకొకటి త్వరలో చేయబోతున్నాం. ఎక్స్టెన్సివ్గా అవేర్నెస్ కార్యక్రమం, అవగాహన కల్పించడానికి కార్యక్రమం పెడుతున్నాం. ఒక ఫిల్మ్ తయారు చేస్తున్నాం, అందులో అన్ని సైబర్ క్రైమ్ మోడస్ ఆపరెండి ఉంటాయి. సో నెక్స్ట్ పేజ్, ఈ వీడియో ఆన్ చేస్తారండి. ఒకవేళ ఎవరైనా మందు త్రాగి బయటికి వస్తే బండి నడపకూడదు కాబట్టి క్యాబ్ కానీ బుక్ చేయడం, లేకపోతే ఫ్రెండ్ ఎవరు మందు త్రాగలేదు అటువంటి వ్యక్తి ద్వారా బండి నడపడం, అది మనం ఎన్ష్యూర్ చేయాలి. లేకపోతే ఈ నెక్స్ట్ 2-3 days చాలా మంది డ్రైవింగ్ కేసెస్ లో బుక్ అయిపోతారు. అందరికీ జైలు శిక్ష, తర్వాత హెవీ అమౌంట్ ఆఫ్ ఫైన్ వేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల మేము రోడ్ క్లోజ్ చేయబోతున్నాం, మూసేస్తున్నాం, అది కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. శ్రీదేవి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు ఆకాంక్షించారు. శ్రీదేవి ప్రేక్షకులు, ప్రకటనకర్తలు, పేపర్ ఆపరేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బ్రాడ్కాస్టర్లు, సిబ్బంది, మిత్రులు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీదేవి అమ్మవారి ఆశీస్సులతో కొత్త సంవత్సరం అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. శ్రీదేవి ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, కేబుల్ ఆపరేటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, బ్రాడ్కాస్టర్లకు, సిబ్బంది, మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ దేవి ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. తమను జీవీఎంసీ విధుల నుండి తొలగించిందని మలేరియా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లు ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజుకు విన్నవించారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు.
అయితే కాంట్రాక్ట్ వర్కర్లను సీజన్లోనే తీసుకుంటామని, అయిపోయిన తర్వాత వారికి తాత్కాలిక విరామం ఇస్తామని కమిషనర్ చెప్పినట్టు ఎమ్మెల్యే తెలిపారు. మలేరియా విభాగం సిబ్బందికి ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లు చేస్తారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హామీ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన రీజన్ అయితే అది ఇప్పుడు ఎదురుకుండా మాట్లాడుతున్నప్పుడు నువ్వు చూయిందమ్మో చిట్లెట్టు అయితే అది మంచి పద్ధతి కాదు. జనవరి అట్లా తీసేయమంటున్నారు. దానికి మీరు సీజనల్ కానప్పుడు కూడా మీరు పెట్టుకోండి అని అనడానికి ఎట్లాగా? ఇది పర్మనెంట్ జాబ్స్ కింద ఉన్న టెంపరీగా మీరు చేస్తున్నారు. దానికేం కాదు. ఇప్పుడు సీజన్ లేనప్పుడు, వర్షాకాలం లేనప్పుడు మరి మీరు కంటిన్యూ చేయడం అనేది గవర్నమెంట్ వాళ్ళ డెసిషన్. మీరు పని చేయండి. మీరంతా నార్త్లో ఉన్నవాళ్ళైనా ఇక్కడ నార్త్ నియోజకవర్గము మీరు మీ పేరు, ఫోన్ నెంబరు, మీ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నేను దీని గురించి అంటే నేను జీవీఎంసీ గురించి చెప్పడం లేదు. మనకి ఇక్కడ ఇక్కడ మనకి పెద్ద మాల్ వస్తాను, ఇది కోర్టు దీంట్లో. దానికి కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది. కనీసం 5,000 మంది వాళ్ళకి టోటల్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. కనీసం మనకు 1,000 మంది ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఇవ్వాలి. సో అందుకు మీరు వచ్చిన పని వేరు, నేను చెప్పేది వేరు. నేను కూడా జీవీఎంసీ కమిషనర్ గారిని అడుగుతాం. మళ్ళీ మీకు ఎప్పటి నుంచి వస్తుందానికి తెలుసుకుందాము. అందులోకి వాళ్ళకి మీరు ఎంతమంది వచ్చారు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం లేకపోతే ఇది ఒకటే కాకుండా మనకి విశాఖపట్నం పోర్ట్లో స్టేడియం లోపల వాళ్ళకి కూడా ఉద్యోగాలు కావాలని చెప్పారు. నేను చాలా మందిని పంపుతున్నాను. వాళ్ళ ఉద్యోగం. జీవీఎంసీ లీగల్ కౌన్సిల్ ఎంపికలో దళితులు, మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని సీనియర్ న్యాయవాది పాకా సత్యనారాయణ ఆరోపించారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. లీగల్ సెల్ నియామకాలు రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నాయన్నారు. చట్ట ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లను తుంగలోకి తొక్కి స్వార్థపూరిత ఆలోచనలతో కౌన్సిల్ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటుందని ధ్వజమెత్తారు. జీవీఎంసీ కమిషనర్ కు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. త్వరలోనే దీనిపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎస్సీ జనరల్ కూడా ఉండేది, రెండు కూడా మీకు క్లారిటీగా ఇవ్వటం జరిగిందండి. అది అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ 10/9/2022 ఆర్సీ నెంబరు 1292/41/2007. అంటే రెండు కూడా ఆర్సీ నెంబరు ఒకటే, కానీ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి రాష్ట్ర పాయింట్ ఎక్కడ మరి మున్సిపల్ కమిషనర్ గారు చూపించకపోవటం ఎస్సీలని చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇలాగ ఎందుకు జరుగుతుంది? అసలు ఎస్సీలకి కానీ స్త్రీలకు కానీ భారత రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించింది. అటువంటి ఇద్దరిని కూడా ఏకర్ సెక్షన్ అని మరి రాష్ట్ర పాయింట్ని లేకుండా చేసి నోటిఫికేషన్ ఇవ్వటం యావత్తు న్యాయవాదులకి తీరిన అన్యాయం. అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే దీన్ని హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ యొక్క నోటిఫికేషన్ చెల్లదు. మీరిచ్చిన నోటిఫికేషన్ అంతకుముందు 22 ఇచ్చారు, మళ్ళీ 24లో అదే నోటిఫికేషను మరి డేట్లు మార్చి ఇచ్చారు. కానీ రాష్ట్ర పాయింట్ అనేది ఇంప్లిమెంట్ కాపాడటం చాలా సిగ్గుచేటు. మరి అధికారులు ఏ విధంగా మరి ఆలోచిస్తున్నారో తెలియదు. వెంటనే దీన్ని మీరు సరిదిద్దుకుని రాష్ట్ర పాయింట్ని ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలి. లేని పక్షంలో హైకోర్టులో ఆల్రెడీ ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పాం. ఇవే కాదు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలే కాదు, మున్సిపల్ అనేక వర్కులు కూడా ఉన్నాయి. దాన్ని కూడా రిజర్వేషన్ రాష్ట్ర పాయింట్ పద్ధతిలో వర్కులను కూడా కేటాయించాలని. సంక్రాంతి షాపింగ్ తో ది చెన్నై షాపింగ్ మాల్ కొనుగోలుదారులతో కిక్కిరిసింది. అద్భుతమైన లేటెస్ట్ కలెక్షన్ వినియోగదారులను కట్టిపడేస్తుంది. ఛాలెంజింగ్ ధరలకే అన్ని రకాల వస్త్రాలను అందిస్తుండటంతో కొనుగోలుదారుల తాకిడి పెరిగింది.
విశాఖ డాబా గార్డెన్స్ లోని ది చెన్నై షాపింగ్ మాల్ కొనుగోలుదారులకు ఓ బ్రాండ్ గా మారిపోయింది. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొన్న ఈ మాల్ విశాఖ డాబా గార్డెన్స్ మెయిన్ రోడ్ లో ఇటీవలే ప్రారంభమైంది. న్యూ ఇయర్ సంక్రాంతి సేల్స్ తో షాపింగ్ మాల్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. కేవలం 99 రూపాయల నుండి ఇక్కడ వస్త్ర శ్రేణి ప్రారంభమవుతుంది. డైలీ వేర్ సారీస్, ఫ్యాన్సీ, కేటలాగ్, హ్యాండ్లూమ్ సారీస్, ఇమిటేషన్ జ్యువెలరీ, వెస్ట్రన్ వేర్, సల్వార్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, పట్టు, డిజైనర్, ఆఫ్ సారీస్, కిడ్స్ వేర్, మెన్స్ రెడీమేడ్స్, ఎథ్నిక్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ ఇలా కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ది చెన్నై షాపింగ్ మాల్ నిలుస్తుంది. న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా సరికొత్త కలెక్షన్ ను అందుబాటులో ఉంచారు. ది చెన్నై షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్త్రాలు తక్కువ ధరలకే లభ్యమవుతున్నాయని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ కలెక్షన్ అద్భుతంగా ఉందని చెప్పారు. అందరికీ నచ్చే వస్త్రాలు విస్తృత శ్రేణిలో అంటున్నారు. చెన్నై షాపింగ్ మాల్ కొత్తగా స్టార్ట్ చేశారు. సారీస్ అన్ని చాలా బాగున్నాయి. అన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఏం షాపింగ్ చేస్తున్నారు? సారీస్, పొట్టి సారీస్. ఎలా ఉన్నారు మీరు? మిగతా షాపింగ్తో పోల్చుకుంటే మీరు కాస్ట్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. మీరు ఎక్కడ నుండి వచ్చారు? మాది అక్కీపాలెం శ్రీనివాస్ నగర్. హాయ్, ఏంటమ్మా ఇక్కడ? అదే చెన్నై షాపింగ్ మాల్ వైజాగ్లో ఓపెన్ అయింది కదండి. ఇక్కడైతే రేట్స్ అవి చాలా రీజనబుల్గా ఉంటాయనేసి మేము వచ్చాము. ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం చాలా వండర్ఫుల్ రేట్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని టెంప్టేషన్గా ఉన్నాయి. అన్ని షోరూమ్ల కన్నా ఇది చాలా బాగుంది. రీజనబుల్గా ఉన్నాయి. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మేము పట్టు తీసుకున్నాం, ఫ్యాన్సీ తీసుకున్నాం, కింద డ్రెస్సెస్, రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకున్నాం. ఆ కిడ్స్కి డ్రెస్సులు కూడా తీసుకున్నాం. పైన చాలా బాగున్నాయి సార్. అందుకే చాలా క్రౌడ్ కూడా ఉంది. అందరం ఇక్కడికే వస్తున్నాం. ఎప్పుడు హైదరాబాద్ వెళ్తే అక్కడ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు వైజాగ్లో మాకు దగ్గరగా ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకుంటాం. వచ్చామండి. చాలా బాగున్నాయి. రేట్లు తక్కువగా ఉన్నాయి. బాగా బట్టలు బాగున్నాయి. క్లాత్ కూడా బాగుంది. తీసుకోవచ్చు, తప్పు లేదు. అంతే. మేమా పంతులు గారు మేడ గాజువాక. మేము 5-6 చీరలు తీసుకున్నాం. చాలా సూపర్గా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. బట్టలు అన్నీ బాగానే ఉన్నాయి. కొత్త సంవత్సరం అందరికీ మేలు చేకూర్చాలని ది చెన్నై షాపింగ్ మాల్ విశాఖ షోరూమ్ ఇన్ఛార్జ్ సురేష్ ఆకాంక్షించారు. 2024లో తమను ఎంతో ఆదరించారని, అదే ఆదరణ 2025 సంవత్సరంలో కొనసాగించాలని కోరారు. కొత్త ఏడాదిలో మరిన్ని షోరూంలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. మార్కెట్లో ఎవ్వరూ ఊహించని ధరలకు నాణ్యమైన వస్త్రాలు అందజేస్తున్నామని ప్రశాంత్ తెలిపారు. నా పేరు ప్రశాంత్ అండి. ముఖ్యంగా వైజాగ్ కస్టమర్లందరికీ, కస్టమర్ల దేవుళ్ళకి, మీ అందరికీ నమస్తే. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అలాగనే భోగి, సంక్రాంతి, కనుమ కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని మీరు ఈ షాపు ఓపెనింగ్ మమ్మల్ని మీరు చాలా ఆనందకరంగా విజయోత్సవంలో నడిపినందుకు కస్టమర్ల దేవుళ్ళందరికీ నమస్కారం అండి. అలాగే 2025 జనవరి నుంచి కూడా మనకి భోగి, సంక్రాంతి, కనుమ కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైజెస్ మీకు ఇస్తున్నాం. మీరందరూ కూడా కంపల్సరీగా వచ్చి మా సారీస్ని అన్నీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అతి తక్కువ రేట్లకి మనం ఇస్తున్నాం.
మన విజయం ఈరోజు చాలా గొప్పగా ఓపెనింగ్స్ జరిగినాయి, మీ అందరికీ తెలుసు. చెన్నై షాపింగ్ మాల్ కస్టమర్ దేవుళ్ళకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ 2024 మంచిగా ఆదరించారని, 2025 కూడా బాగా ఆదరిస్తారని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ ఆదరణ మాకు ఉండాలని, 2025 కూడా మంచిగా ఆదరించి మాకు ఇంకా వేరే వేరే చోట్ల కూడా షాపులు వచ్చేలా చూడాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇంకా మాకు 2025లో కూడా మేము ఇంకా కస్టమర్కి అందుబాటు ధరలో ఇంకా మంచి రేట్లు ఇచ్చే విధంగా పర్చేజింగ్ అది చేయించుకుని మీకు అందుబాటులో వచ్చేలాగా మేము ఇవ్వగలుగుతున్నామని ఆనందం వ్యక్తపరుస్తున్నాం. న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్తో ది చెన్నై షాపింగ్ మాల్ కు జనం క్యూ కడుతున్నారు. కొనుగోలుదారులతో షాపింగ్ మాల్ అంతా కిటకిటలాడింది. ఘనంగా కొమ్మదిలోని కృష్ణ వికాస్ విజయం స్కూల్ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ బాక్షి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జీవిత లక్ష్యాలు సాధించాలంటే విద్యార్థి దశ చాలా కీలకమని సిపి అన్నారు. విద్య అనేది కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని, జ్ఞానాన్ని సముపార్జించడానికి ఉన్నత భవిష్యత్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయలక్ష్మి స్కూల్ వార్షిక నివేదికను వివరించారు. భవిష్యత్తులో ఈ స్కూల్ను మరింతగా అభివృద్ధి చేసి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని కృష్ణా వికాస్ గ్రూప్ చైర్మన్ దాసరి మురళీకృష్ణ వెల్లడించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ల మాదిరిగానే ఆంధ్రాలో కూడా విజయం స్కూల్ను అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన శోభను సంతరించుకుందని కృష్ణా వికాస్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ వివేక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్షియల్ సలహాదారు శ్రీనివాస్, అడ్మిన్ మేనేజర్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విస్తా పేరుతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Distinguished Chief Guest, Sri Shankar Brata Babji Garu, and respected distinguished Sri Murali Krishna Garu, founder and the chairman of Krishna Vikas Group of institutions, daring and dynamic young hero Vivek Garu, our respected Shravan Garu, our today's guest of honor Srinivas Garu, my dear parents and my beloved students and respected and invitees of all press and media, a warm welcome to this August evening. It is my pleasure to read the school report, annual report. In today's fast-paced world, actually losing its significance in shaping values. No relative, no person can forcibly take it away from you. Unlike any other treasure on earth, such a treasure is Vidya or knowledge. So every school is imparting knowledge. But is knowledge enough? We say Vidya dadati vinayam. So the more you know, the more you gain knowledge, the more one gets humble. Of a person who is knowledgeable is that he will be humble and not arrogant. That is the first lesson we all must keep in mind. But is Vidya, that is knowledge, the same as education? We must remember, education is the manifestation of the perfection already in man. Once Michelangelo was asked, how do you make such lively sculptures? Prompt gave the అక్కేపాలెం మహారాణి పార్లర్లో సహాయ ఫౌండేషన్ దైవ సన్నిధి ఆధ్వర్యంలో ఆనంద క్రిస్మస్ ను ఘనంగా నిర్వహించారు. అనాథ అందబాలలు యాచకులతో ఈ ఆనంద క్రిస్మస్ ను ఘనంగా నిర్వహించారు.
యేసుక్రీస్తు చెప్పినట్టుగా పొరుగువారిని ప్రేమించడమే నిజమైన క్రిస్మస్ అని సహాయ ఫౌండేషన్ దైవ సన్నిధి వ్యవస్థాపక చైర్మన్ కె శ్రీనివాస్ సైలస్ తెలిపారు. 12 సంవత్సరాలుగా ఇటువంటి సేవా కార్యక్రమాలను క్రిస్మస్ రోజున తాము నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అనాథలకు బట్టలు, భోజనం పెట్టి ఆనందించడమే ఆనంద క్రిస్మస్ ముఖ్య ఉద్దేశంగా ఆయన తెలిపారు. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ కె సైలస్. నేను చైర్మన్ సహాయ ఫౌండేషన్ దైవ సన్నిధికి. ఈరోజు అకైపాలెం 80 ఫీట్ రోడ్, మహారాణి పార్లర్ పక్కన ఉన్నటువంటి 80 ఫీట్ రోడ్లో ఆనంద క్రిస్మస్ అని అనాథ మానసిక వికలాంగులతో కూడినటువంటి ఆనంద క్రిస్మస్ను జరిగిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ ద్వారా మేము లోకానికి చెప్పేది ఏంటంటే, క్రిస్మస్ అంటే కేవలం ఇంటికి సున్నాలు వేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం కాదు, కానీ మనకి తిరిగి ఇవ్వలేని వారికి మనం సహాయం చేయడమే ప్రాముఖ్యమైనటువంటి క్రిస్మస్ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని క్రిస్మస్ చెబుతుంది. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా అనేక మంది కళ్ళు లేని వారిని, అనాథులను, మానసికంగా బాగులేని వారిని, చాలామంది పేదవారిని తీసుకొచ్చి ఈరోజు వారికి మంచి భోజనంతో పాటు వారికి మంచి బహుమతులు ఇచ్చి బట్టలు పెట్టి సత్కరించే కార్యక్రమమే ఆనంద క్రిస్మస్గా దీన్ని చేస్తూ ఉన్నాం. ఇది గత 12 సంవత్సరాలుగా ఆయా ప్రాంతాల్లో విశాఖపట్నంలో చేస్తూ ఉన్నాం. దీంతోపాటు రోడ్డు మీద తిరుగుతున్నటువంటి పిచ్చివారికి శుభ్రం చేసి, వారికి తలకట్ చేసి, గడ్డం గీసి, వారికి శుభ్రంగా ఒళ్ళు శుద్ధి చేసి, వారిని మంచి బట్టలు వేసి రెస్క్యూ చేయడంతో పాటు అనేకమైనటువంటి హాస్పిటల్స్లోనూ, అనేకమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. విద్య లేనటువంటి పిల్లలు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు విద్యను, అలాగే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను పెంచుకొని వారికి విద్యాభ్యాసం కలిగించే కార్యక్రమాలను సహాయ ఫౌండేషన్ దైవ సన్నిధి చేస్తుంది. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ, ఇలాంటి కార్యక్రమాలు సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చేయగలిగితే మన దేశంలో పేదరికం ఉండదు, అందరూ సంతోషంగా ఉంటారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. హెడ్లైన్స్ మరోసారి. ప్రజలే తనకు హైకమాండ్, పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. గాజువాకల ఇసుక లారీ బీభత్సం, అదుపు తప్పి జెరాక్స్ షాపును ఢీకొన్న ఘటనలో ఉక్కు ఉద్యోగి దుర్మరణం. జనవరి 1 నుండి విశాఖ నగరంలో సింగిల్ యూజర్ ప్లాస్టిక్ నిషేధం, మేయర్ హరివెంకట కుమారి వెల్లడి. 2024లో నగరంలో నేరాల సంఖ్య తగ్గింది, నగర పోలీస్ కమిషనర్ బాక్షి వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.